ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఘన నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మరియు సంవిధాన్ దివస్ ఎన్టీఆర్ జిల్లా కో ఇన్ఛార్జ్ మరియు సంస్థాగత దివస్ విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ శ్రీ కాకాని తరుణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విజయవాడలోని ప్రధాన కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుణదల మండలం అధ్యక్షులు పవన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు నందిగం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి అంజలి ఘటించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఎన్నో అవమానాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదుర్కోవటం జరిగింది. ఆయన్ని పార్లమెంటు ఎన్నికల్లో ముంబైలో ఓడించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కేవలం రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన అందించినటువంటి సేవల్లో ఆర్టికల్ 370ని వ్యతిరేకించడం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి అనుకూలంగా చెప్పటం, యూనిఫామ్ సివిల్ కోడ్కి అనుకూలంగా చెప్పటం, అలాగే ఏదైతే మత మార్పిడికి వ్యతిరేకమైనటువంటి బిల్లుకి సంబంధించిన అంశంలో కూడా కాంగ్రెస్ విధానాలని వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం మాత్రమే ఆయన పేరును వాడుకుంది తప్పితే ఆయన్ని ఏ విధంగా కూడా గౌరవించినటువంటి పరిస్థితి లేదు. 5వ డివిజన్ విజయవాడలోని ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5వ డివిజన్లో అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. మరి ఆవిష్కరణ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విచ్చేశారు. మరి ఈరోజు ఈ విగ్రహానికి మన 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ అయినటువంటి శ్రీ లంకా దినకర్ గారు విచ్చేసి పొలుగుచ్చం వేయటం జరిగింది. మరి అలాగే మండలాధ్యక్షుడు బీజేపీ మండలాధ్యక్షుడు అయినటువంటి పవన్ కుమార్ గారు, అలాగే ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి అయినటువంటి నందిగం కిషోర్ గారు, అలాగే మరి ఇతర కూటమి నాయకులందరూ కూడా విచ్చేశారు. ఇక్కడ 135వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.